హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. వీడియో చూస్తున్నారు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వ్లాగ్ ఏంటి అంటే ఒక బద్ధకంగా గడిచిన డే అనమాట. అంటే సండే వీకెండ్ వ్లాగు. చాలా బద్ధకంగా లేవాలా వద్దా, పని చేయాలా లేదా, అట్లా బద్ధకంగా అనిపించిన రోజు. అంతే కదండి, ప్రతిరోజు అయితే మనకి ఏమంత యాక్టివ్గా అయితే ఏమి ఉండదు కదా. నాకైతే ఉండదు. ఒక 1 మంత్ ఒక 1 మంత్ అట్లా కంటిన్యూగా వర్క్ చేసాము, ఏదో ఒకటి డైలీ చేస్తూనే ఉంటాం కదా. డెఫినెట్గా ఒక 31st డే అయితే బద్ధకంగా అబ్బా ఈరోజు వర్క్ చేయకపోతే బాగుండు కదా అట్లా అనిపిస్తుంది. బట్ ఇంట్లో హౌస్ వైఫ్స్కి ఆ ఛాన్స్ లేదు కదండి. స్కూల్కి వెళ్ళే వాళ్ళకైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, వర్కింగ్ ఉమెన్స్కైనా వీక్ ఆఫ్ లేకపోతే హాలిడే అని ఏదో ఒకటి ఉంటుంది, రెస్ట్ టైము. బట్ ఇంట్లో హౌస్ వైఫ్స్కి అయితే అట్లాంటి ఛాన్స్ లేదు కదా. ఈరోజు వర్క్ చేయొద్దులే, ఊరికి అట్లా రెస్ట్ తీసుకుందాం అనుకోవటానికి. సో అలా బద్ధకంగా అయితే అరౌండ్ మార్నింగ్ 7:30 to 8 మధ్యలో అయితే లేచానండి నిజంగా. ఇప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూగా ఈ 4 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా స్కూల్కి. నైట్ అయితే 12, 1 కూడా అవుతుంది. ఏం చేస్తున్నాము అంటే ఏం తెలియదు మళ్ళీ. ఒక టీవీలో మూవీ చూస్తున్నట్లు లేదు, ఏం లేదు. జస్ట్ అట్లా కొంతసేపు టీవీ చూడటం, కొంతసేపు మొబైల్ చూడటం, కొంతసేపు పిల్లలతో మళ్ళీ ఏదో అట్లా అనుకోకుండానే టైం అయితే 12 దాటుతుంది. 12 అట్లా 1 కూడా అవుతుంది. అట్లా అని మార్నింగ్ ఎర్లీగా లేవాలంటే లేవబుద్ధి అవ్వట్లేదు. సో రోజు స్కూల్ ఉన్న రోజైతే ఎలాగో 4:30కి అట్లా లేవాలి, 4:35కి. అట్లీస్ట్ ఇప్పుడే కదా, హాలిడేసే కదా అన్నట్లయితే కొంచెం బద్ధకంగానే లేస్తున్నాను. టైం అయితే అరౌండ్ 8 o'clock అట్లా అయింది. సండే అండి ఇది. మార్నింగ్ ఇక దోశలు వేసుకుందాంలే అని ముందు రోజు అయితే ఓట్స్ కూడా నానబెట్టుకోలేదండి. ఏం లేదు, యాక్చువల్గా ముందు రోజు కొంచెం ఈ వీక్లో సమన్విది బర్త్డే ఉంది. సో బర్త్డే కోసమని కొంచెం షాపింగ్కి అట్లా వెళ్ళేసి వచ్చాము. వెళ్ళేసి బయటే టిఫిన్ తినేసి వచ్చాము. 9:30, 10 వరకు వచ్చేసాంలే. కానీ ఎందుకో అసలు మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఓట్స్ నానబెట్టాలి, అది ఎంత పని అండి. ఒక 5 minutes కూడా పట్టదు ఆ టైము ఓట్స్ నానబెట్టడం. స్టిల్ నానబెట్టుకోకుండా వచ్చేసి ఇంకా అట్లానే ఏంటి టీవీ చూస్తూ అట్లా ఉండిపోయాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ మాకు కూడా ఇంకా దోశలే అనమాట. సో నేను దోశ వేసుకుంటుంటే ఇంకా రెడీ అయిపోయారు మా వాళ్ళందరూ. మా దోశ మేము వేసుకుంటాము అని చెప్పేసి. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుందండి. మేము బ్రేక్ఫాస్ట్ వేసుకునేటప్పుడు అసలే ఆకలి అవుతుంది అంటే వీళ్ళు ఇంకా మేము వేసుకుంటాము అనేసి. మనంత ఫాస్ట్గా వేయలేరు కదండి పిల్లలు. మరి ఇట్స్ ఓకే, వాళ్ళు పని చేస్తానంటమే ఎక్కువ కదా, నార్మల్గా అయితే ఏం చెయ్యరు కదా. సో చేస్తా అన్నప్పుడు ఎందుకు వద్దంటాం, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొంచెం వర్క్ షేర్ చేసుకోవడం వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా అని సరే వేసుకోమని చెప్పాను. ఇక్కడ ఏమవుతుందంటే ఇక నేను ఫస్ట్ అని కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. సో ఎవరైతే ఫస్ట్ వేయాలనుకుంటే వాళ్ళు వచ్చి నా వెనక నిలబడండి అంటే ఇంకా ఫస్ట్ మా అమ్మాయి వచ్చి అయితే నిలబడింది, ఫాస్ట్గా బ్రష్ చేసుకొని వచ్చేసి. ఇంక దాని వెనక మా అబ్బాయి ఉన్నాడు. వాడు గొడవ అనమాట, నేను ముందుకు వస్తాను. నేను చెప్పాను ఎవరైతే ఫస్ట్ లైన్లో నిలబడతారో వాళ్ళే ఫస్ట్ దోశలు వేసుకోవాలి అని చెప్పేసి. సో సమన్వి వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి నేను వేస్తాను లేరా అంటే వాడు కాదు నేనే వేసుకుంటాను అని చెప్పేసి. చూడండి, పర్లేదు బాగానే వేసుకున్నాడు, మరి పెద్దగా ఏం వేసుకోడు, చిన్నగానే వేసుకున్నాడు. యాక్చువల్గా వాడు దోశ ఎలా తింటాడంటే చుట్టూ ఉంటుంది కదా దోశకి చుట్టూ, ఆ చుట్టూ ఉన్నది మొత్తం తీసేసి మిడిల్లో ఉన్న పార్టే తింటాడు. చుట్టూ ఎందుకు తీస్తావురా అంటే అది గట్టిగా ఉంటుంది అని. అట్లా క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది నాన్న అదే అంటే, లేదు వాడు ఈవెన్ ఎగ్ దోశ వేయనివ్వండి, ఏ దోశ వేసినా కూడా చుట్టూ సర్కిల్గా ఉన్నది అది మొత్తం కూడా తీసేసి పెడతాడు. ఆడు తినేదే ఒక దోశ. ఆ ఒక దోశలో కూడా
హాఫ్ దోస అలానే తీసేసి ఆ మిడిల్‌లో ఏదైతే ఉందో అంతవరకే తింటాడు. సో, ఇక్కడ కొంచెం ఆనియన్స్ ఉన్నాయి కట్ చేసినవి అని చెప్పేసి, సో, వాడింక ఆనియన్ దోస వేసుకుంటున్నాడు. చట్నీ వచ్చేసి కొబ్బరి చట్నీ చేశాను. సో, కొబ్బరికాయలున్నాయి. బట్ దోసలోకి బావుంటుంది కదా అని చెప్పేసి. సో, మీ వీకెండ్ ఎలా గడిచింది? మీకు కూడా ఇట్లా బద్ధకంగా పని చేయొద్దు అని అనిపించే రోజులుంటాయా? డెఫినెట్‌గా అయితే లేడీస్‌కి ఉంటాయి కదండీ! సో, అలా ఉన్నప్పుడు మీరెలా ఫీల్ అవుతారు? ఐ మీన్ ఎలా వర్క్ చేసుకుంటారు? ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? అన్నది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. డెఫినెట్‌గా ఒక రోజైతే రెస్ట్ కావాలి కదండీ! మనకు కూడా వీక్ ఆఫో అట్లా హాలిడే అని చెప్పేసి అట్‌లీస్ట్ మంత్‌లో ఒక 2 డేస్ అయినా అట్లా మనకి కూడా హాలిడేస్ ఇస్తే బావుంటుంది కదా! హౌస్ వైఫ్స్‌కి కూడా ఏమంటారు? ఓకే అంటే మాత్రం డెఫినెట్‌గా లైక్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఆ ఫీలింగ్ ఉందో హాలిడేస్ కావాలి అని చెప్పేసి. సో, ఇక్కడైతే ఇంకా ఆనియన్ దోస కొంచెం వాడికి కొంచెం టర్న్ చేయటం రావట్లేదు అని చెప్పేసి జస్ట్ నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను. సో, టిఫిను ఇదంతా అయిపోయేసరికైతే ఇంకా అరౌండ్ 10, 10:30 అట్లా అవుతుందండి. చాలా ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా ఆకలి కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాడిని ఫాస్ట్‌గా నేను వేసేస్తానులేరా అన్నా కూడా వాడు వినట్లేదు. ఇంక అట్లానే వాడే వేసుకుంటున్నాడు. దాని తర్వాత ఇది లంచ్ అండి. ఈ మధ్య ఇంట్లో చికెన్ కుక్ చేసి అయితే చాలా డేస్ అయిపోతుంది. అంత ముందులాగా సండే చికెన్ అట్లయితే ఏం తినట్లేదు. కానీ తినాలి అని అనిపించినప్పుడు ఇమీడియట్‌గా ఇంకా రెడ్ బకెట్ పెట్టుకోవటం అలవాటైపోయింది. చాలా రేర్‌గా చికెన్ వండుతున్నా. లాస్ట్ టైం ఎప్పుడు కుక్ చేశానో కూడా ఇంట్లో ఐడియా లేదు. సో, అందుకని ఇంకా చికెన్ తీసుకురా, వినాయకుడు కూడా మేము ఎలాగో నిమజ్జనం చేసేసుకున్నాం అపార్ట్మెంట్‌లో. సో, చికెన్ తీసుకురమ్మంటే చికెన్ తీసుకొచ్చాడు. మా అమ్మాయికి ఫ్రై అంటే చాలా ఇష్టం. చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఎక్కువ అడుగుతూనే ఉంటుంది. బట్ చికెన్ తెచ్చుకున్న చాలా తక్కువ క్వాంటిటీ, హాఫ్ కేజీ తెచ్చుకుంటాము. అందుకని ఫ్రై చేయటం ఎప్పుడూ కుదరట్లా. ఈసారి ఫ్రై చేస్తానని చెప్పేసి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. సో, కొంచెం కర్రీలాగా అండ్ కొంచెం ఫ్రైలాగా అయితే చేస్తున్నాను. సో, కొంచెం ఈసారైతే కొంచెం స్పైస్ ఎక్కువగానే వేశారు. నార్మల్‌గా అయితే పిల్లలకంటే కొంచెం స్పైస్ తక్కువగా అట్లా వేస్తాం కదా! బట్ ఈసారి కొంచెం స్పైసీగా తినాలి, కొంచెం బావుంటుంది. ఇంట్లో కుక్ చేసుకొని కూడా చాలా డేస్ అవుతుంది అని చెప్పేసి అలానే చేశాము. ఇక నార్మల్ రైసే కుక్ చేశానండి. ఇంక బగారా రైస్ అట్లా చేద్దాము అనుకున్నాను కానీ, నిజంగా అయితే అట్లా చేయాలన్న ఓపిక కూడా లేదు. ఇంకా అబ్బా! సర్లే అని చెప్పేసి నార్మల్ వైట్ రైస్ పెట్టేశాను. అసలు ఈ మధ్య అయితే ఎక్కువ రెడ్ బకెటే అవుతుంది. సో, రెడ్ బకెట్‌లో ఇచ్చే క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వస్తుంది. మిగతా యాప్స్‌తో కంపేర్ చేసినప్పుడు. సో, అందుకే అదే ఆర్డర్ పెట్టుకుంటున్నాము. కొంచెం ఎట్లయినా బయట కుక్ చేసిన ఆ బిర్యానీ టేస్ట్ వేరేలాగుంటుంది కదా! సో, తినాలి అనిపిస్తే ఇంకా సడన్‌గా అది నైట్ అయినా, లంచ్ టైమ్ అయినా ఎప్పుడైనా సరే ఇమీడియట్‌గా పెట్టేసుకోవడమే తప్ప ఇంటికి ఇట్లా చికెన్ తీసుకొచ్చుకొని కుక్ చేసుకోవడం అయితే చాలా తక్కువైపోయింది. సో, అందుకే ఇక్కడైతే నేను కొంచెం ఫ్రై చేస్తున్నాను. అండ్ పిల్లలకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. హాఫ్ ఇయర్లీ స్టార్ట్ అయిపోయింది. ఈ 4 డేస్ ఎగ్జామ్స్ కదా! కొంచెం అయితే మరీ అంత సీరియస్‌గా అట్లయితే ఏం చదివించట్లేదు. టైం ఉంది కదా! కొంచెం చిన్నగా అయితే చదువుకుంటారులే అని చెప్పేసి ఒక పక్కనైతే వాళ్ళని అట్లీస్ట్ ఈరోజు ఒక చాప్టర్ అన్నా చదవండి, మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి ఆడుకుంటుంటారు కదా అంటే ఓ పక్కనైతే వాళ్ళు చదువుకుంటున్నారు. సమన్విని వాళ్ళ డాడీ చదివిస్తున్నాడు. సాయి ఏమో అక్కడే కూర్చొని వర్క్ షీట్స్ అవి ప్రింట్అవుట్ తీసిస్తే వాడైతే చదువుకుంటున్నాడు. ఇంకో పక్కనైతే నేను ఇట్లా ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయిందండి. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. దాని తర్వాత సమన్వి బర్త్డే అని చెప్పాను కదా! సో, వాళ్ళు కేక్ ఆర్డర్ చేసుకోవడానికి వెళ్ళి అక్కడ నుంచి అయితే కేక్ తెచ్చారు. ఇది హాట్ చాక్లెట్ అనుకుంటా. ఆ కేక్ బావుంటుంది. మా హస్బెండ్‌కి కేక్ అంటే ఇష్టం. సో, నలుగురికి తీసుకొచ్చారు. సో, అదే తింటున్నాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి లంచ్ అది అయిపోయిన తర్వాత మా కాలనీలోనే ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళు, ఆపోజిట్ అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ గణేష్ నిమజ్జనం చేస్తున్నారండి. ఊరికే జస్ట్ ఒక చిన్న క్లిప్ లాగా యాడ్ చేశాను. అరౌండ్ 3:30కి స్టార్ట్ చేశారండి వాళ్ళు అలా డాన్సులు చేయటం. ఇంకా కంటిన్యూగా 7:30, 8 వరకు కూడా డాన్స్ చేస్తూనే ఉన్నారు. మా ఆపోజిట్ అపార్ట్మెంటు అండ్ మా పక్క అపార్ట్మెంట్ 2 కూడా వాళ్ళు సండే రోజే నిమజ్జనం చేసుకున్నారు.
అండ్ ఇదొచ్చేసి మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్‌లో. సో, ఇంకా లాస్ట్ టైమ్ యాడ్ చేశాను కదా వ్లాగ్‌లో. ఈసారి కూడా చూపిద్దాంలే అనిపించి కొంచెం చూపిస్తున్నాను. వాళ్ళు కూడా అక్క వాళ్ళు కూడా సండేనే నిమజ్జనం చేసుకున్నారు. సాటర్డే ఇట్లా వాళ్ళు కుంకుమ పూజ చేయించుకున్నారండి. ఎంత బాగా చేసుకున్నారో చూడండి. అన్ని ఐటమ్స్ నీట్‌గా డెకరేట్ చేసేసుకొని మొత్తం కూడా నీట్‌గా ఐ థింక్ ఇది ఫ్రైడేనా, సాటర్డేనా నాకంత గుర్తులేదు. కానీ ఇట్లా అయితే కుంకుమ పూజ అది చేయించుకున్నారు. సండే అంటే ఇంక అందరూ ఆఫీస్‌కి హాలిడే ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు మాక్సిమం కూడా ఇంక డేస్‌తో సంబంధం లేదు. డేస్ చూసుకోరు. సండే రోజే నిమజ్జనం పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి జెంట్స్ అందరూ కూడా ఆ రోజు ఐ థింక్ ఇది సాటర్డేనే. సాటర్డే రోజు అందరూ ఇట్లా పంచెలు కట్టుకొని వచ్చేసి ఇంకా ర్యాంప్ వాక్ లాగా చేస్తున్నారు జెంట్స్ అందరూ కూడా. ఇట్లా అందరూ కూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే బావుంటుంది కదా! సో, గెట్ టుగెదర్ లాగా మంచిగా అనిపిస్తది. ప్రతిరోజు ఎవరి గురించి ఎవరు పట్టించుకొని, ఆలోచించి టైం స్పెండ్ చేయక్కర్లేదు. అట్‌లీస్ట్ ఇట్లాంటి ఈవెంట్స్ అప్పుడైనా కలిసున్నాము, మంచిగా ఎంజాయ్ చేశాము, సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ఒకే దగ్గర ఉంటున్నాం కాబట్టి అట్‌లీస్ట్ కొన్ని సార్లైనా ఇలా ఉన్నాము అంటే బావుంటుంది అని నా ఫీలింగు. కొన్ని ఈవెంట్స్ అప్పుడైనా ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నాము అంటే. సో, ఇక్కడ చూడండి అక్క వాళ్ళందరూ యెల్లో కలర్ శారీలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోజు ఇట్లా ఏం రెడీ అవ్వరు. కొన్ని డేస్ మాత్రం వాళ్ళు పెట్టుకొని సేమ్ అదే కలర్ డ్రెస్ వేసుకుంటారు. ఫ్రైడే రోజైతే మొత్తం రెడ్ కలర్ శారీస్ కట్టుకున్నారు. ఇది సాటర్డే రోజు చూడండి అందరూ యెల్లో థీమ్‌తోనే ఉన్నారు. ఇక్కడ అక్క, బావ వీళ్ళు కూడా ఏదో కపుల్స్ ర్యాంప్ వాక్ లాగా చేపిస్తున్నారు వీళ్ళతో. కొంచెం ఇలాంటివన్నీ మాకు అలవాటు లేదండి. విలేజెస్ నుంచి వచ్చాము కాబట్టి డెఫినెట్‌గా ఇట్లాంటివి అలవాటు లేవు కొంచెం. అందుకే మా అక్క కొంచెం ఇబ్బంది పడుతున్నట్లుంది. సో, ఇట్లా చూడండి మంచిగా ఒక్కొక్కరు ఒక దీపం చుట్టూ అది చూపించాను కదా! అవన్నీ పెట్టుకొని అమ్మవారికి ఏమేం కావాలో అవన్నీ పెట్టుకొని రెడీ చేసుకొని అయితే పూజ చేయించుకున్నారు. ఇది సండే రోజు మార్నింగ్ అండి. సో, ఈ ఆంటీయే మొత్తం కుక్ చేస్తారు వాళ్ళకి. వాళ్ళొచ్చేసి అరౌండ్ 200 మెంబర్స్ అలా ఉంటారు. ఐ థింక్ 40 ఫ్యామిలీస్ అనుకుంటా వాళ్ళు. సో, ఆ 200 మెంబర్‌కి ఆంటీయే కుక్ చేసి పెట్టిద్ది. ఎప్పుడు ఆంటీయే కుక్ చేస్తారు. రిమైనింగ్ అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా వెజిటేబుల్స్ కట్ చేయటం కానివ్వండి, ఇంకా రిమైనింగ్ ఏవైతే వంటకి కావాల్సినవి ఉంటాయో అవన్నీ అందరూ వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే మొత్తం ఆవిడే కుక్ చేసి పెడతారు. ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈవెన్ కార్తీక మాసం, వినాయక చవితికి అయితే ఇట్లానే కుక్ చేసుకుంటారు. శ్రావణ మాసం కానీ, న్యూ ఇయర్ కానీ ప్రతిదీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈవెన్ రాఖీ అయినా వీళ్ళ ఫ్లోర్‌లో 5 ఫ్యామిలీస్ అక్క వాళ్ళ ఫ్లోర్‌లో. ఆ 5 ఫ్యామిలీస్ ఈవెన్ రాఖీ కూడా మంచిగా అందరి ఇళ్ళకి వెళ్ళి ఆ 5 ఫ్యామిలీస్ మంచిగా రాఖీ కట్టుకోవటము అట్లా వాళ్ళు ప్రతిదీ అయితే మంచిగా కలిసి ఉంటారు. ఇది ఈవినింగు వాళ్ళు యాక్చువల్‌గా వీళ్ళు ఉట్టి కొట్టుకోవడం కూడా పెట్టుకున్నారు. సో, అక్కడైతే ఇక్కడ డాన్సులు చేస్తున్నట్లున్నారు. ఇంకా జెంట్స్ అందరూ కూడా వాళ్ళు లాస్ట్ డే నిమజ్జనానికి కూడా డ్రెస్ థీమ్ పెట్టుకున్నారు. చాలామంది పెట్టుకుంటారు లాస్ట్ డే నిమజ్జనం రోజు డ్రెస్ థీము. ఇందాక మా అపోజిట్ అపార్ట్మెంట్ అని చూపించాను కదా! వాళ్ళు కూడా డ్రెస్ థీమే పెట్టుకున్నారు. చూస్తే అందరూ ఒకటే కలరు టాపు, బాటమ్ వేసుకొని ఉన్నారు కదా! ఈవెన్ లేడీస్, జెంట్స్ అందరూ కూడా. బట్ వీళ్ళేంటి అంటే వీళ్ళు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం అందరూ అన్ని ఏజ్ వాళ్ళు ఉన్నారు కదా అనైతే వీళ్ళు శారీస్‌కెళ్ళారండి. సో, అది కూడా చూపిస్తాను క్లిప్పింగు. వాళ్ళు ఎలాంటి శారీస్ కట్టుకున్నారు అని చెప్పేసి. సో, ఇక్కడైతే ఓన్లీ జెంట్స్ వరకు అందరూ మంచిగా వాటర్‌తో తడుస్తూ ఉట్టి కొట్టిన తర్వాత అనుకుంటా ఇది. మంచిగా అయితే డాన్సులు చేసుకుంటున్నారు. చూడండి వీళ్ళందరూ కూడా ఒకటే శారీస్ తీసుకున్నారు. అందరూ కూడా సౌత్ ఇండియాలోనే ఇంకా 1, 2 మెంబర్స్ వెళ్ళి సౌత్ ఇండియాలో తీసుకున్నారట. అరౌండ్ 600, 650 అట్లా చెప్పింది శారీ కాస్ట్. మొత్తం ఇమీడియట్‌గా అందరూ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకొని అందరూ కూడా చూడండి ఒకేలాగా రెడీ అయిపోయారు. నడుముకి సేమ్ టైపు వడ్డానం అది పెట్టుకొని సేమ్ లాగా రెడీ అయిపోయారు. సో, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా! కొంచెం ఆంటీ టైప్ వాళ్ళు కూడా అనేసి వీళ్ళైతే శారీ థీమ్‌కెళ్ళారు. బాగుంది కదా! మంచిగా ఇట్లా నీట్‌గా చూడటానికి బాగుంది. అండ్ ఒకేలాగా ఉన్నారు కదా అందరూ.
సో ఇక్కడైతే పిల్లలైతే నార్మల్గా వాళ్ళకి నచ్చినట్టు రెడీ అయిపోయారు. అండ్ జెంట్స్కి కూడా సేమ్ కలర్ కుర్తాస్ తీసుకున్నారు. వీళ్ళు ఆరెంజ్ థీమ్స్తో పైన ఈ మహారాజా టోపీలు కానివ్వండి, జెంట్స్ పెట్టుకున్న క్యాప్స్ ఇవన్నీ కూడా సో కలిసి షాప్ చేసుకున్నారు. అందరు కూడా ఒకేలాగా కొంచెం ఒకటే టైప్ డ్రెస్ వేసుకొని రెడీ అయితే చూడటానికి కూడా బాగుంటుంది కదా. సో ఇక్కడైతే ఇంకా వీళ్ళు లేడీస్ కూడా సపరేట్గా ఆడుతున్నారు. ఎలా అనిపించింది? మీ అపార్ట్మెంట్స్లో కూడా అయిపోయిన గణేష్ నిమజ్జనం మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా? సో బాగుంటుంది, నాకైతే నచ్చుతాయి ఇలాంటివి ఈవెంట్స్. కొంచెం మంచిగా అందరూ ఇక్కడ ఇమీడియట్గా ప్రతిదానికి కూడా మన పేరెంట్స్ రిలేటివ్స్ ఉండరు కదండి. ఇమీడియట్గా పక్కనే కదా. ఏదన్నా అవసరం అనుకోండి, కొంచెం బాండింగ్స్ అన్నీ మంచిగా ఉంటే కొంచెం హెల్తీ అట్మాస్ఫియర్ ఉందనుకోండి అందరి మధ్య, ప్రతి ఏదైనా షేర్ చేసుకున్న ఎమర్జెన్సీలో కానీ ప్రతిదీ బాగుంటుంది. సో ఎవ్రీ టైము మన రిలేటివ్సే మన వాళ్ళే ఉండలేరు కదా పక్కన. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం ఆ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంటుంది, ఆ బాండ్ అనిపించింది నాకు. సో ఇక్కడైతే ఇంకా ఆల్రెడీ మొత్తం గణేషుని ఎక్కించారు కూడా. సో రెడీగా ఉన్నారు వీళ్ళు నిమజ్జనానికి. ఇక్కడ వాళ్ళకి దగ్గరలోనే ఉంటుంది, సో వాకబుల్ డిస్టెన్స్లోనే. సో మంచిగా అయితే వాళ్ళు ఇంకా నిమజ్జనం చేసేసుకొని వచ్చేస్తారు. సో ఇదండి మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో నిమజ్జనం అయితే. అండ్ ఇదైతే ఇంకా ఈవినింగ్ డిన్నర్ టైం అండి. సో మార్నింగ్ చికెన్ ఉంది కాబట్టి ఇంకా డిన్నరు చపాతీస్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం అది అయిపోయిన తర్వాత కొంచెం సేపు అయితే ఇంకా ఏవో మూవీ చూసామండి. బెంచ్ లైఫ్ ఏదో అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది, ఒక సిరీస్ వచ్చింది. ఐ థింక్ G5లోనో సోనీలోనో అది చూసాం. అది ఆల్మోస్ట్ 3 days అవుతుంది స్టార్ట్ చేసి, అది ఇంకా అవ్వలేదు. సో ఈరోజైతే ఫినిష్ చేసేసాము టీవీ చూసి. పిల్లలు కొంచెంసేపు చదువుకొని నార్మల్ వర్క్స్ ఉంటాయి కదా, సో బట్టలు మడతేయటం అట్లాంటివి. ఇంకా నెక్స్ట్ డే కూడా హాలిడే కాబట్టి ఇంకా పెద్దగా హడావిడి అయితే ఏం లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ ఉందంటే వెజిటేబుల్స్ చూసుకోవటము, ఇంకా స్కూల్కి స్నాక్స్ చూసుకోవటం ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అలాంటివి అయితే ఏం లేదు. సో చపాతీలను చూడండి, నేనైతే కొంచెం కాల్చుకున్న తర్వాత ఇట్లా డైరెక్ట్గా మంట మీద పెట్టేసుకుంటాను. ఆయిల్ వేసే పని లేదు అనుకుంటే ఇట్లా చేసుకుంటాను. ప్రతిసారి ఇలా ఏం కాదు, ఇలా చేసినా కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటాయి చపాతీస్. ఎప్పుడన్నా రేర్గా ఇట్లా చేస్తుంటాను, లేదు అంటే నార్మల్గా పెనం మీద చేసేస్తా, కొంచెం లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి. బట్ ఈసారి వితౌట్ ఆయిల్ చేసుకుంటున్నాము నలుగురం కూడా. కొంచెం సైజు తక్కువ చేసేసి పిండి మంచిగా స్మూత్గా కలుపుకొని అట్లా కొంచెం సైజు తక్కువ చేసుకున్నామంటే ఇలా స్టవ్ మీద పెట్టడంలోనే చూడండి మంచిగా అయితే కొంచెం పొంగుతుంది, పూరీలు పొంగినట్లు బాగుంటాయి చపాతీలు. మరీ అంత గట్టిగా అట్లా ఏమి ఉండవు, కొంచెం వేడివేడిగా తిన్నామంటే చాలా స్మూత్గా ఉంటాయి ఇట్లా చేసుకున్న రోటీస్ లాగా చేసుకున్నవి అయితే. సో నేనైతే ఇంకా అక్కడ చపాతీస్ అవే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిల్లలు ఇంకా ఐ థింక్ బిగ్ బాస్ స్టార్ట్ అయినట్లుంది, పిల్లలు అయితే బిగ్ బాస్ చూస్తున్నారు. నైట్ ఎలిమినేషన్ ఎంతమందికి అన్ఫేర్ అనిపించిందండి, నాకైతే అసలు నచ్చలేదు. హౌస్లో వాళ్ళే డిసైడ్ చేసి అట్లా శేఖర్ గారిని పంపించడము. చాలామంది చూస్తుంటారు కదా, ఐ థింక్ IPL కానివ్వండి, బిగ్ బాస్ కానీ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు బాగా అనిపిస్తుంది. ఆ 1 month 2 months కదా కొంచెం. సో ఇక్కడైతే వాళ్ళు టీవీ చూస్తున్నారు. ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే ఇంకా తింటూ ఉంటాము. డిన్నరు లంచ్ మ్యాక్సిమం అయితే కలిసే తింటామండి. ఇంట్లో ఉన్నారు అంటే మ్యాక్సిమం కలిసే అందరం కూడా ఆ టీవీ దగ్గర కింద కూర్చొనే తింటాము. సో డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా డెఫినెట్గా గిన్నెలు అయితే వాష్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సింక్ నిండా ఇట్లా కనిపిస్తే నాకైతే నచ్చదండి. ఇంకా నీరసం వస్తుంది, లేవాలంటేనే బద్ధకంగా అనిపిస్తుంది, ఇంకా నీరసం అయితే వస్తుంది. యాక్చువల్గా నా గోర్లోకి ఏదో పోయిందండి, చిన్న స్టోన్ లాంటిది. దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ అది కొంచెం ఓల్డ్ది, అదంతా కొంచెం పైన చుట్టూ అదంతా లేచింది కొంచెం బ్లాక్గా. సో ఆ లేచింది ఏదో నాకు కొంచెం గోర్లోకి విరుక్కుంది, కొంచెం అది పెయిన్ వస్తుంది కదండి. చూడటానికి ఏముంది ఇంత చిన్నవే కదా అనిపిస్తాయి కానీ పెయిన్ వస్తుంది కదా. సో అదే చూసుకుంటున్నాను. సో పాలు కూడా మార్నింగ్ వచ్చాయండి, పాల ప్యాకెట్. సో
అది కూడా నేను ఇప్పుడు కాగబెట్టుకున్నాను. నిజంగా ఎంత బద్ధకం అంటే వాషింగ్ మిషన్ కూడా మార్నింగ్ ఎప్పుడో వేస్తే జస్ట్ ఇప్పుడు డిన్నర్ తిన్న తర్వాత బట్టలు ఆరేసి వచ్చి ఇప్పుడు అయితే నేను గిన్నెలు వాష్ చేసుకుంటున్నా. మార్నింగ్ ఎప్పుడో వేసిన బట్టలు అనేది ఇప్పుడు ఆరేస్తున్నాను. అస్సలు కొంచెం కూడా ఎందుకో వర్క్ చేయాలనిపించలేదు. బట్ వర్క్ తప్పదు చేయాలి కాబట్టి కొంచెం చిన్న చిన్నగా అయితే చేసుకుంటున్నాను. అంత ఇంట్రెస్ట్గా అయితే ఏం చేయలేదు ఆ రోజు వర్క్ అయితే, సండే రోజు. సో ఇక్కడైతే ఇంకా వాళ్ళు టీవీ చూస్తున్నారు. ఇంకా గిన్నెలు అది వాష్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకుంటామా అంటే ఇమీడియట్గా ఏం పడుకోమండి. నిన్న నైట్ కూడా అరౌండ్ 1 o'clock అయ్యింది. సో ఇంకా ఆ వాయిస్ ఓవర్ ఇద్దాము, వీడియో ఎడిట్ చేద్దాం అనుకొని కూడా అరే మార్నింగ్ చేద్దాంలే అని చెప్పేసి అలానే వదిలేసి ఇప్పుడు లేచిన తర్వాత మార్నింగ్ రోజు నేను వీడియో ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసుకుంటున్నాను. సో అదండి మా సండే రోజు వ్లాగు. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసి అది నచ్చితే ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో ఈసారి ఇలా బద్ధకంగా కాకుండా ఇంకొక ఎనర్జెటిక్ వీడియోతో డెఫినెట్గా అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.